ఇందులో చూస్తున్నాం. నిన్న అరెస్ట్ అయిన హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. కలెక్టరేట్ లో ఎమ్మెల్యేతో ఘర్షణ వివాదంలో కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదయ్యాయి. ఇక మరింత అదనపు సమాచారం ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ గోపాలకృష్ణ సిద్ధంగా ఉన్నారు అందించడానికి. గోపాలకృష్ణ, మ్యాజిస్ట్రేట్ వినిపించినటువంటి విషయాలు ఏమిటి, ఏం చెప్పారు ఆయన? 3 కేసులు కి సంబంధించి అండ్ అలాగే బెయిల్ కూడా మంజూరు చేశారు అంటున్నారు. యశ్రమణబాబు, కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. ఆయన ప్రస్తుతం పోలీసుల అదుపులో నుంచి విడుదలయ్యారు. మరికొద్దిసేపట్లో మీడియాకు ముందు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇద్దరు పూచీకత్తులతో ఆయన విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. కౌశిక్ రెడ్డి వ్యవహారంలో వాదనలు వినిపించినటువంటి లాయర్లలో ముఖ్యంగా సర్దార్ రవీందర్ సింగ్ ఉన్నారు, అలాగే కరీంనగర్కి సంబంధించినటువంటి ప్రముఖ లాయర్లు ఉన్నారు. ప్రస్తుతం ఆయన తరపున వాదనలు వినిపించిన రవీందర్ సింగ్ నాతో ఉన్నారు. ఎలాంటి వాదనలు వినిపించారు? మేజిస్ట్రేట్ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యారు? ప్రధానంగా వాళ్ళు పెట్టిన కేసెస్లో ఏంటంటే బిలో 7 years ఉన్నాయి అన్ని కూడా. కానీ ఏంటంటే ఎక్కువ ఇంతకుముందు కేసులు ఉన్న వాటిని, అలాగనే బాగా కేసులు ఉన్నాయనే దాని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వాదించడం జరిగింది. మా సీనియర్ న్యాయవాది మా మధుసూదనరావు గారు, దానికి తోడుగా లక్ష్మణ్ అనే న్యాయవాది అందరం కలిసి ఏంటంటే కేవలం మన కేసులు ఎక్కువ ఉన్నాయి ఉంటే మాత్రం బెయిల్ ఇవ్వద్దని ఎక్కడ లేదు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయని ఆ ఆర్డర్లు అందరినీ ప్రజెంట్ చేయడం జరిగింది. అన్ని ఆర్డర్స్ చూసినాకనే గౌరవనీయులు జడ్జి గారు తీర్పు ఇవ్వడం జరిగింది. ఏంటంటే 50,000 పూచికత్తుతోటి, అలాగనే దాంతోపాటు 16 తారీఖు నాడు కోర్టుకు అటెండ్ కావాలి, దాంతోపాటు పర్సనల్గా బాండ్ ఇవ్వాలి 50,000 రూపాయలని ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం బెయిల్ రావడం జరిగింది. సో ఈ కేసు